హలో ఎవ్రీవన్. ఈ వీడియో చూసే వాళ్ళైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో శివుడికి కరెక్ట్గా మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆ మహాశివునికి కరెక్ట్గా నైవేద్యం పెట్టి అలంకరణ చేశారండి. అసలు ఎంత బాగుంది అంటే పూజారి అలంకరణ అయిపోయాక అలా దేవుడి ద్వారం తీయగానే అసలు చూడగానే ఒక గూస్ బంప్స్ వచ్చేసాయి అనుకోండి. అంత బాగా అలంకరణ చేశారు దేవుడిని. అసలు మహాశివుడిని నేను ఇంత బాగా అలంకరణ కళగా ఉన్నది ఫస్ట్ టైం చూశాను. ఈ టెంపుల్ వచ్చేసరికి రాజమండ్రి అండి. ఇది రాజమండ్రిలోని ఉజ్జయిని, మరో ఉజ్జయిని అని కట్టారు. యాక్చువల్లీ ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ రాజమండ్రిలో కట్టారనమాట ఉజ్జయిని టెంపుల్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఇది వచ్చేసరికి ఆ మహాశివునికి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఇలా నాగుపాము పడగ చెప్పారు. ఇది ఎంట్రన్స్, ఈ ఫ్రంట్ ఎంట్రన్స్ ఇలా ఉంది. అసలు ఎంత బాగుంది అంటే టెంపుల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు కనుక అయితే కంపల్సరీ రాజమండ్రి వెళ్ళినప్పుడు అయితే విజిట్ చేయండి. మరో ఉజ్జయిని టెంపుల్ ఇది. సో ఎంత బ్యూటిఫుల్గా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. అసలు ఎలా కట్టారు అంటే అసలు రియల్ ఉజ్జయిని ఇలానే ఉంటుందంట. మేము ఎప్పుడు ఉజ్జయిని అయితే చూడలేదు, బట్ రియల్ ఉజ్జయిని లాగానే మొత్తం కట్టారు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మొత్తం ఇలా ఎంట్రన్స్గా చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎవరైనా చూడాలి అనుకుంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము టెంపుల్కి అయితే, బట్ అసలు చూడగానే ఎంత పీస్ఫుల్గా ఎంత బాగా అనిపించిందో చూడండి. టెంపుల్ మొత్తం ఇలా మొత్తం అన్ని దేవుళ్ళతో కట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని దేవుళ్ళ విగ్రహాలు అనేది కూడా పెట్టారు. ప్రత్యేకంగా మహాశివునికి అయితే అసలు ఒక పాలరాతితో ఒక టెంపుల్ అనేది కూడా కట్టున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా మొత్తం అన్ని దేవుళ్ళు ఎంత పెద్దదంటే టెంపుల్ అనేది అసలు మనకి ఎంత ప్రశాంతంగా అక్కడ కూర్చున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే చూడండి నంది వెనకాల మనకి త్రిశూలం పెట్టారు. ఇది మనకి లోపల ఆల్రెడీ చూపించాను కదండి మహాశివుడిని. ఆ మహాశివుడికి ఎదురుగా ఉండి ఇలా నంది అండ్ ఇలా త్రిశూలం అనేది వచ్చింది. చాలా బాగుందండి. అసలు నేనైతే ఫస్ట్ టైం ఇలా పరమేశ్వరుణ్ణి ఒక టెంపుల్లో ఇంత బ్యూటిఫుల్గా చూడటం అనమాట. సో అక్కడ అన్ని టెంపుల్స్, ఇది వచ్చేసరికి మనకి దీపాలు పెట్టుకుంటారు కదా, సో అలా మొత్తం అన్ని దీపాలది ఉంది. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. ఎవరికైనా రియల్ ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ చూడాలన్న డ్రీమ్ ఉండి చూడలేకపోతే ఈ టెంపుల్ విజిట్ అవ్వచ్చు. డెఫినెట్లీ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. పరమశివుడికి ఇలా అయితే చూడండి పాలరాతితో ఇలా కట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితేను. ఒక్కసారి అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. మొత్తం అన్ని విగ్రహాలు ఇలా పాలరాతితో కట్టున్నారండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.